గంజాయి డ్రగ్స్ వీటికి బానిసలుగా మారితే ఇక బతుకు నరకమే. ముఖ్యంగా విద్యార్థులు యువత ఈ మత్తు పదార్థాల వైపు కన్నెత్తైనా చూడకూడదు. ఇది ఇప్పుడు అందరి బాధ్యత. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యక్రమం మొదలుపెట్టారు. మత్తు పదార్థాలకు అలవాటు పడితే బతుకులు ఎలా ఛిద్రమవుతాయో విద్యార్థులకు యువతకు వివరించే పనిలో ఇప్పుడు పోలీసు అధికారులు ఉన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి యువత భవిష్యత్తుకు మూల స్తంభాలు. అలాంటి వారు ఇప్పుడు గాడి తప్పుతున్నారు, చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్నారు. ఇదే నేటి సమాజానికి ఓ సవాల్గా మారింది. విచ్చలవిడిగా లభ్యమవుతున్న మాదక ద్రవ్యాలతో స్కూల్ పిల్లలు యువత మత్తులో మునిగిపోతున్నారు. ఆ మత్తులో చేయరాని నేరాలు ఘోరాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి స్కూల్ విద్యార్థులను యువతను చైతన్యవంతం చేసే ఓ మహత్తర కార్యక్రమం మొదలుపెట్టారు కర్నూలు జిల్లా పోలీసులు. గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు విద్యార్థులు యువతకు వివరించి వారిని అప్రమత్తం చేసే పనిలో ఇప్పుడు పోలీసు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మత్తుకు బానిసలుగా మారితే జీవితాలు ఎలా చిత్తవుతాయో విద్యార్థులకు యువతకు వివరించే కార్యక్రమం చేపట్టారు ఏపీ లీగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్లలో పర్యటించారు. విద్యార్థులు యువత వారి తల్లిదండ్రులతో ఐజీ రవికృష్ణ సమావేశమయ్యారు. ఈ ఆత్మీయ సమావేశంలో గంజాయి డ్రగ్స్ వల్ల ముంచుకొచ్చే ముప్పును రవికృష్ణ వివరించారు. ఇప్పుడు మత్తు మాఫియాలు స్కూల్స్ కాలేజీలకు కూడా తమ వ్యాపారాలను విస్తరించి అమాయక విద్యార్థులను యువతను గంజాయి డ్రగ్స్కు అలవాటు పడేలా చేస్తున్నాయని రవికృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏది మంచి ఏది చెడు అనేది అర్థం కాదు. ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు, వారిపైనే తిరగబడతారు. మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ ని దూరం చేసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుంది, చదవలేరు, రాయలేరు, మీకు ఇష్టమైన ఆటలు ఆడలేరు, చుట్టాలు రానివ్వరు. పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందమిచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు. అమ్మా నాన్నలు మాస్టారు చెప్పినట్టు చదువు. ఒక్కసారి మత్తుకు అలవాటు పడిన వారు ఆ దురలవాటు నుంచి బయటపడటం కష్టమన్నారు ఐజీ ఆర్కే రవికృష్ణ. గంజాయి డ్రగ్స్ వల్ల మనిషి నియంత్రణ కోల్పోయి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. పిల్లల విషయంలో పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారి ప్రవర్తనపై నిఘా పెట్టాలని చెప్పారు. ఏదైనా పని మీద తమ పిల్లలను ఒంటరిగా వదిలేసి వేరే ప్రాంతం వెళ్లవలసిన పరిస్థితి ఉంటే ఆ పిల్లలను హాస్టల్లో చేర్చి జాగ్రత్తగా ఉండేలా పేరెంట్స్ చూసుకోవాలని చెప్పారు. గంజాయి డ్రగ్స్కు దూరంగా ఉంటూ విద్యార్థులు యువత తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని తెలిపారు ఐజీ ఆర్కే రవికృష్ణ. 2015 తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఇటీవల కొంతమంది రైతులు మా ఇంటికి కూడా వచ్చారు. అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మీకు ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్పాలంటే, ఇంకా గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, గౌరవ హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇతరత్ర మినిస్టర్లు కలిపి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీలో మొత్తం 5 మంది మినిస్టర్లు. మన రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి ఇటువంటి ఏమి ఉండకూడదు, పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి వాళ్ళకు పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నారు. ఆ క్యాంపెయిన్ పేరు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని పెట్టడం జరిగింది. ఈ డ్రగ్స్ వల్ల వచ్చే అనర్థాలు ఇందాక డిఎస్పీ గారు చెప్తూ 12 ఏజ్ నుంచి 19 వరకు టీనేజ్, ఆ వయసులో మనకి ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేయాలని మనసు చాలా కొంతమంది తప్పుగా పట్టే అవకాశానికి ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని ముందుకు తీసుకెళ్దాం.